వాళ్ళిద్దరూ చాలా చక్కగా దాన్ని చేయడం జరిగింది. మా రంగయ్య గారు చెప్పినట్టుగా దాంట్లో వారి ఇంతమంది దాంట్లో ఒక విషయం చెప్పడం జరుగుతూ ఉంది. శక్తి గొప్పదా, భక్తి గొప్పదా అని వారి నిర్వచనం చెప్పడం జరుగుతూ ఉంది. దాంట్లో జరిగిన ప్రోగ్రాంలు ముఖ్యంగా వారు చెప్పిన చూస్తే దాంట్లో చాలా అర్థం చేసుకునే విశ్లేషణ చాలా గొప్పగా ఉన్నాయి. వారికి వచ్చిన పార్టిసిపేట్స్ కావచ్చు, రవీంద్ర గారికి, అనే గారికి, రవీంద్ర సింహ గారికి, మా కృష్ణాచార్య గారికి, మిగతా దేవస్థాన కార్యకర్తలందరికీ, మిగతా రైతులందరికీ పేరు నమస్కారం తెలియజేసుకుంటూ ఇంకొక ప్రోగ్రాము కూడా ఉంది. శ్రీకృష్ణ రాయబారం కూడా ఉంది. అది కూడా మనం దాంట్లో కూడా నెక్స్ట్ ప్రోగ్రామ్ అదే కాబట్టి అందరూ తెలియజేస్తూ, ఎందుకంటే రవీంద్ర గారికి పొలంత గ్రామస్తులైన రవీంద్ర గారికి వారికి చిన్నప్పటి నుంచి కూడా మాకు చాలా దగ్గర పరిచయం. వారు ఒక ఉపాధ్యాయుడిగా, ఒక ఉద్యమకారుడిగా ఎన్నో విధాల వారు అంటే ఒక కరోనా పీరియడ్లో కావచ్చు వారి నెహ్రూ ఫౌండేషన్ స్థాపించి దాని ద్వారా కరోనా పీరియడ్లో మేము కూడా ప్రత్యక్షంగా వారితో పంచుకోవడం జరిగింది. పీరియడ్లో చాలామందికి అప్పుడున్న పరిస్థితుల్లో వారు ప్రత్యక్షంగా వారి సొంత డబ్బులతో వారు కరోనా సమయంలో అందరిని ఆదుకోవడం. మేము చాలా గ్రామాలు తిరిగినాము. అప్పుడు రెస్ట్రిక్టెడ్ పీరియడ్లో, లాక్డౌన్ పీరియడ్లో కూడా ప్రత్యక్షంగా అందరం వారితో తిరిగి అప్పుడున్న నేర్పులు అప్పుడున్న కావచ్చు. ఇప్పుడు మనం ఆలోచిస్తే చాలా చిన్నగా అనిపిస్తాయి, కానీ అప్పుడు ఆ బియ్యం కావచ్చు, కూరగాయలు కావచ్చు, ప్రతిదీ అక్కడ అప్పుడు మనకు అప్పుడు నేర్పులు అట్లా అవసరం ఉంటుంది. అప్పుడు అప్పుడున్న అవకాశాన్ని బట్టి అప్పుడు అట్లా వారు చేయడం జరుగుతూ ఉంది. అంటే ఎక్కడైనా చూసినా సేవాభావంతో వారు చేసే ప్రతి కార్యక్రమం సేవాభావంతో ఉంటుండేది. మళ్ళీ తర్వాత ఈ అంతరించిపోతున్న కాలాలను మళ్ళీ వారు మన ప్రాంతంలో పునర్భావం చేయాలని వారు గొప్ప సంకల్పం తీసుకొని అందరినీ కళాకారులందరినీ తీసుకొని ఎంతోమంది జర్నలిస్టు వారు టీచర్లు ఇట్లా అంటే పెద్ద పెద్ద వాళ్ళంతా క్వాలిఫైడ్, ఏదో దేని మీదనే సర్వైవ్ కాకుండా క్వాలిఫైడ్గా వాళ్ళందరూ క్వాలిఫైడ్ విద్యావేత్తలందరూ కూడా ఒక టీం వర్క్ చేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చాలా దిక్కులు చేస్తున్నారు. ఇవన్నీ బాసంలో చేశారు, రవీంద్ర భారతిలో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చేయడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా రవీంద్ర సార్ గారు చేసే ఈ ప్రోగ్రామ్స్ అన్నింటిలో తప్పకుండా మేమందరం కూడా పార్టిసిపేట్ చేసుకుంటూ రాబోయే రోజుల్లో వారికి సహాయ సహకారం అందిస్తామని తెలుసుకుంటూ థ్యాంక్ యూ సార్. మనకు ఇద్దరు మన మేటి నటులు వాళ్ళ యొక్క నటనను చూస్తూనే ఇక్కడ ఉన్నటువంటి సంత ప్రజలందరికీ ఇట్లా రావాలి. ఆ రకంగా మరి వాళ్ళ యొక్క నటన ఉంటుంది. ఆ నటులను నేను ఇప్పుడు మీకు పరిచయం చేస్తున్నాను, పెద్దలకు పరిచయం చేస్తున్నాను. రాముడి వేషధారి కొండా శ్రీనివాస్ గారు, మరి ఆయన సామ్రాట్ టీవీ యాజమాన్యానికి చెందినటువంటి అధిపతి. అదేవిధంగా ఆంజనేయుని మరి వేషధారి పన్నీర్ రాజు గారు మాతృభాష ఉపాధ్యాయుడు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు. అద్భుతమైనటువంటి మరి బోధనా పటిమనే కాకుండా మరి ఈ నటనను కూడా మీ ముందు ప్రదర్శిస్తాడు. మరి రాజు గురించి నటన చూసి చెప్పాలి మీరే. ఆయన వేదికకు సాధారణంగా ఆహ్వానిస్తున్నాం, పెద్దలకు పరిచయం చేస్తున్నాం. ఈ కార్యక్రమం పెద్దలు ఈ ఆలయ చైర్మన్ గారు ప్రారంభించినట్టుగా ప్రకటన చేయగానే కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. మరి అందరూ కూడా హార్మోనిస్ట్ కానీ మేకప్ వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉండాలి. ఆ ప్రకటన వారు ఇప్పుడు చేస్తారు. దయచేసి వారిని చేయమని కోరుతున్నాను. పతిత పావన
కాంత శర్మ గారు దయచేసి మైక్ చార్జ్ తీసుకోవాలి.